लक्ष्मी रात्रि वर्षान् नक्षत्रान् रूपम् इष्टामणिषाम् आयुष्यामणिषाम् सर्वं मनीषाम् ओम श्री महालक्ष्मी देवताभ्यो नमः। ओम महादेवी च विद्महे विष्णुपत्नी देवाय विद्महे परब्रह्माय प्रचोदयात्। ओम वेंकटेशाय विद्महे श्रीमान्मन्दाय धीमहि तन्नो लक्ष्मी वेंकटरमण स्वामी देवता प्रचोदयात्। गुरुदेवाय विद्महे परब्रह्माय धीमहि तन्नो బాబు ఇటు వచ్చింది. हरि ओम श्री गुरुभ्यो नमः। अपवित्र पवित्र మంత్రి మొదలు ఎమ్మెల్యే గారిని కలిసి రావాల్సిందిగా మొదటిగా అందరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజున మన నియోజకవర్గానికి ఒక మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకులాన్ని మనకు మంజూరు చేసి దాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యురాలు సోదరి సవితమ్మ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సోదరుడు నాగరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అదే రకంగా వేదిక శ్రేయోభిలాషులకు, కూటమి పార్టీ నాతోటి సహచార మిత్రులకు, అదే రకంగా MEO 1 MEO 2 గారికి, బీసీ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర అధ్యాపక సిబ్బందికి, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అంతే స్థాయిలో నియోజకవర్గ ప్రజలకు ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులం ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా. ఎందుకంటే ఈ రోజున సోదరి సవితమ్మ గారికి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతాను. అడిగిన వెంటనే నియోజకవర్గానికి MJP ఒకటి మంజూరు చేసి అనతి కాలంలోనే దాన్ని ప్రారంభించడానికి కూడా అన్ని రకాలుగా సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, సోదరి రాష్ట్ర మంత్రివర్యురాలు కావచ్చు, వీరిద్దరికి కూడా నియోజకవర్గ వెనుకబడిన తరగతుల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈ రోజున ప్రారంభిస్తున్నప్పుడు ఒకటి అడిగింది ఆమె ఇందాకే వచ్చేటప్పుడు, ప్రైవేట్ బిల్డింగా గవర్నమెంట్ బిల్డింగా? ఇది గవర్నమెంట్ బిల్డింగే. గతంలో ట్రైబల్ వెల్ఫేర్కి చెందినటువంటి ఈ బిల్డింగు నిరుపయోగంగా ఉంటే దాన్ని వాడుకలోకి తీసుకొచ్చి రోడ్డు విస్తరణ కార్యక్రమం జరిగే క్రమంలో కొద్ది వరకు రిపేర్ చేయాల్సి వస్తుంది. దాన్ని కట్ చేసి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక 30 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చేసి ఈ పాఠశాలని తీర్చిదిద్దడం జరిగింది. అందులో
అడ్మిషన్స్ మొదలైనాయా అని చెప్పేసి అడగడం జరిగింది. అడ్మిషన్స్ కూడా నియోజకవర్గం తరఫున మాకు మంజూరు చేసినావమ్మా, ఖచ్చితంగా నీ మంత్రిత్వ శాఖలో ఈ ఎంజేపీ మొట్టమొదటిగా ఫుల్ స్ట్రెంగ్త్లో పనిచేసేటట్టు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజెప్తాను. ఎందుకంటే వెనుకబడిన వర్గాల వారు ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఇది, కాబట్టి అందులో పేదరికం ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఇది. దాదాపు చదువు అనేది ఒక అత్యంత ఖరీదైనటువంటి వ్యవహారంగా మార్చబడినటువంటి పరిస్థితిలో బతుకుతున్నటువంటి వెనుకబడిన వర్గాల వారికి ఈ రకమైనటువంటి గురుకులం అందించడం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినటువంటి ఒక బృహత్తర కార్యక్రమంగానే చూస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వానికి తీర్చిదిద్ది అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానుకగా అందజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సమయాభావం ఉంది, ఆమెకి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంతటితో ముగిస్తూ ఆమెను ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి నియోజకవర్గం కోసం అహర్నిశలు కష్టపడుతూ మా నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్న సంగమా మీరు ఖచ్చితంగా ఎంజేపీ గురుకుల పాఠశాల శాంక్షన్ చేయాలి అని మరి అన్నగారి కోరిక మేరకు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే లేదు కదిరిలో ఖచ్చితంగా ప్రసాద్ అడిగారంటే దానికి ఖచ్చితంగా బీసీలు ఎక్కువగా ఉన్నారు, ఖచ్చితంగా ప్రసాదాన్ని సమస్యలు ఖచ్చితంగా మరి కదిరి ఎంజేపీ గురుకుల పాఠశాల శాంక్షన్ చేయమని చెప్పడం. ఈ రోజు మరి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆగస్టు 15న బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన ఎంజేపీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం కావడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా గౌరవంగా తెలియజేస్తున్నాం. మరి స్థానిక శాసనసభ్యులు గారు అదేవిధంగా మరి మా సోదరుడు సీనియర్ టీడీపీ లీడరు మరి ఉమ్మడి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తారు. ఇప్పుడు మరి కడప రీజనల్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా ఉన్న పూల నాగరాజన్ గారికి వేదిక పైన ఉన్న కూటమి నాయకులు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఇచ్చేసిన కూటమి కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు పిల్లలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంటూ మరి ఈ ఎంజేపీ గురుకుల పాఠశాలల గురించి మీకు చెప్పాలి. ఈ ఎంజేపీ గురుకుల పాఠశాలలు బడిగిన వర్గాల కోసం అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేశారని ఎంతో మంది ఎంజేపీ గురుకుల పాఠశాలలో చదివి అన్ని రంగాలను సెటిల్ అయ్యారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి 14-19లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా తక్కువగా ఉన్నాయి గురుకుల పాఠశాలలు. అలాంటివి మన బీసీల పక్షపాతి మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 75 గురుకుల పాఠశాలలు రాష్ట్రం విడిపోయిన తర్వాత 14-19లో శాంక్షన్ చేశారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకు ఇవన్నీ తెలియజేస్తున్నాము అంటే బీసీలంగానే తెలుగుదేశం అంటే బీసీలు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తయారు కావాలంటే బీసీ బిడ్డలకు చదువు అనే పునాదులు చేయాలనే గొప్ప లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు మరి శాంక్షన్ చేయడం మరి 14-19లోనే అన్న చెప్పారు ఇందాక ఇది ట్రైబల్ వెల్ఫేర్కి శాంక్షన్ చేస్తే దాన్ని కూడా గాలిలో వేశారు. మరి 19-24లో ఒక ఎంజేపీ గురుకుల పాఠశాల రాలేదు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. మరి అందరూ శాసనసభ్యులు కొంతమంది 175 నియోజకవర్గాల్లో కూడా ఎంజేపీ గురుకుల పాఠశాల కావాలని కూడా అడుగుతున్నారు. మరి ఫస్ట్ ఫేజ్ లో 10 గురుకుల పాఠశాలలు మన ముఖ్యమంత్రి గారు మరి ఖర్చు ఒక్కొక్క ఎంజేపీ గురుకుల పాఠశాల నడపాలంటే సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా చంద్రబాబు నాయుడు బీసీ బిడ్డలు చదువుకోవాలన్న ఉద్దేశంతో మరి 10 గురుకుల పాఠశాలలు శాంక్షన్ చేశారు. ఒక రాయలసీమకు 5, ఉత్తరాంధ్రకు 5 చేశారు. రాయలసీమలో మరి కర్నూలు జిల్లాలో పదకొండకి మంత్రాలయం, మన జిల్లాలో కదిరి పెనుగొండ, ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లో 1 కూడా శాంక్షన్ చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి నిజంగానే కదిరి ప్రజలపైన కదిరి బీసీ బిడ్డలపైన ఎంత నీతి నిజాయితీ నిబద్ధత ఉందో ఈ బిల్డింగే చూపిస్తుంది. కందికొండ ప్రసాదం అంటే ఏమన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మామూలుగా నేనైతే అడిగాను ఏమన్నా ప్రైవేట్ బిల్డింగ్ లో మరి చూసారా, ప్రైవేట్ బిల్డింగ్ అయితే చాలా కంజెస్టెడ్ గా ఉంటాయి. ఎలాగమ్మా లేదమ్మా మన గవర్నమెంట్ బిల్డింగే. మరి కలెక్టర్ గారితో మాట్లాడి
ఉంది. కాబట్టి కదిరి నియోజకవర్గం ప్రజలు ఎప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వానికి నిబద్ధత ఉండాలి. అదేవిధంగా ప్రసాదంగా కూడా మనం ఎల్లవేళలా కదిరి నియోజకవర్గ ప్రజలు అన్నదండగా ఉంటారని కూడా ఆశిస్తున్నారని విషయం కూడా తెలియజేస్తూ మరొకసారి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్జీపీలో సీట్ దొరకడం అంటే అది ఈజీ కాదు. ఇక్కడ ఉన్న లీడర్లందరూ మరి నా దగ్గరకు వచ్చి ఎన్జీపీ స్కూల్లో ఒక సీట్ ఇప్పియండి అమ్మా అంటారు. అంటే అంత డిమాండ్. ఎందుకంటే మొన్న రిజల్ట్స్ అన్ని డిపార్ట్మెంట్ల కన్నా మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టేట్ లో మన ఎన్జీపీ గురుకులు అనే ఫస్ట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రజలు దీన్ని ఉపయోగపెట్టుకోండి. మరి నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన సౌకర్యాలు కూడా కల్పించారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు మంచి పర్ఫార్మెన్స్ తీసుకొచ్చి పిల్లలందరూ మంచి రిజల్ట్స్ తీసుకొస్తే మరి ప్రసాదానికి నాకు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారన్న విషయం కూడా తెలియజేస్తూ మీతో ప్రాణం గడపాలనుకుంటే కానీ నాకు బయటికి టైం అయింది. కాబట్టి మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టి చెప్తాడు సర్వేపల్లిరా. రాధాకృష్ణ ఓకేనా? ఏముంది ఇక్కడ? సర్వేపల్లి రాధాకృష్ణ. కానీ కానీ మోయగలవారా? ఎర్రట్లు చూసినా సార్